హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం 10th బయాలజీలోని 6వ పాఠం ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ చూస్తున్నాం కదండి. అందులో అలైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అని చూసాము. అలైంగిక ప్రత్యుత్పత్తి తర్వాత ఇప్పుడు మనం లైంగిక ప్రత్యుత్పత్తి చూడాలండి. చూడండి, ప్రీవియస్ వీడియోస్లో ఉన్నదండి అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇదైతే ఇప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తి. ఇంతకుముందు మీరు చదివినట్లు లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాల కలయిక ద్వారా ఫలదీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఫలదీకరణం తల్లి శరీరానికి బయట కానీ అంతర్గతంగా కానీ జరుగుతుంది. శరీరం బయట జరిగే దానిని బాహ్య ఫలదీకరణం, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అని, శరీరం లోపల జరిగే దానిని అంతర ఫలదీకరణం, ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటారు. క్షీరదాల వంటి భూచర జీవులలో అండాలు శరీరంలో అంతర్గతంగా ఫలదీకరణం చెందుతాయి. తరువాత ఫలదీకరణం చెందిన అండం విభజన చెంది పిండంగా అభివృద్ధి చెందుతుంది. చాలా వరకు చేపలు, ఉభయచరాల్లో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. స్త్రీజీవి అధిక సంఖ్యలో అండాలను నీటిలోకి విడుదల చేస్తుంది. ఉభయచరాలు, చేపలు ఉభయచరాలు అంటే ఎగ్జాంపుల్ కప్ప చూసాం కదండి, 8th ఉంటుంది. నీటిలోకి విడుదల చేస్తాయి అండాలు. అదేవిధంగా పురుషజీవి మిలియన్ల సంఖ్యలో శుక్రకణాలను నీటిలోకి విడుదల చేస్తాయి. ఫలదీకరణ ప్రక్రియ ప్రకృతిచే నియంత్రింపబడుతుంది. కాబట్టి స్త్రీ పురుష జీవులు ఎక్కువ సంఖ్యలో అండాలను, శుక్రకణాలను విడుదల చేస్తాయి. క్షీరదాల విషయంలో ముఖ్యంగా మానవుల్లో ప్రత్యేకమైన ప్రత్యుత్పత్తి అంగాలు పురుషులలో, స్త్రీలలో అభివృద్ధి చెంది ఉంటాయి. క్షీరదాల విషయంలో ముస్కాలు, శుక్రవాహికలు, పౌరుష కాపర్ గ్రంథితో కూడిన పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీబీజకోశం, అండవాహిక, ఫాలోపియన్ నాళం, గర్భాశయం, యోనితో కూడిన స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి 8వ తరగతిలో తెలుసుకున్నాం. క్షీరదాలలో జరిగే ప్రత్యుత్పత్తిని గురించి విశేషాలను నిశితంగా పరిశీలిద్దాం. మనకి 8th క్లాస్లో ఉంటుందండి. ఇది ఓల్డ్ సిలబస్ కదండి. ఓల్డ్ సిలబస్లో అయితే మనకి ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. ఇప్పుడు న్యూ సిలబస్లో అయితే తక్కువ ఉంటున్నాయి కదండి. ఓల్డ్ సిలబస్ అయితే ప్రిపేర్ అయితే కనుక మీకు ఎక్కువ మార్కులు అయితే వస్తాయి. ఆల్రెడీ ఎగ్జామ్లో ఓల్డ్ సిలబస్ ప్లస్ న్యూ సిలబస్ రెండు కలిపి చదువుకోమన్నారండి. జరాయి క్షీరదాలలో ప్రత్యుత్పత్తి, మానవుడు ఎగ్జాంపుల్. జరాయి క్షీరదాలు ప్రత్యేకించి మానవుని గురించి అధ్యయనం చేసేటప్పుడు మానవులలో ప్రత్యుత్పత్తి జరపడానికి ప్రత్యేకమైన అవయవాలు ఏర్పడ్డాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. చూడండి పటము 13A, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. చూడండి పటము. చూడండి, ముస్కాలు, ముస్కగోని, ముస్కం, ఎపిడిడిమిస్. ఇది ఇంపార్టెంట్ అండి పాయింట్. ప్రసేకం, మెహనం, పౌరుష గ్రంథి, శుక్రగ్రాహిక, శుక్రవాహిక. పటము 13A పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను పరిశీలించండి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముస్కాలు, ఒక జత శుక్రనాళికలు, ఒక జత ఎపిడిడిమిస్లు, ఒక జత శుక్రవాహికలు, చూడండి ఇక్కడ శుక్రవాహికలు, ఇక్కడ శుక్రనాళికలు గుర్తుపెట్టుకోవాలి. ఒక జత శుక్రగ్రాహికలు, ఒక జత స్ఖలన నాళము, ఒక జత స్ఖలన నాళము, ఒక పౌరుష గ్రంథి, ఒక జత కాపర్ గ్రంథులు, ఒక మూత్ర జననేంద్రియ నాళిక, ప్రసేకం అనే భాగాలుంటాయి. వాటి అమరిక విధులను గురించి తెలుసుకుందాం. ముస్కాలు శరీర కుహరం బయట సంచి వంటి ముస్కగోనుల్లో ఉంటాయి. ప్రతి ముస్కములో బాగా మెలికలు తిరిగిన శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి. క్షయకరణ విభజన ద్వారా శుక్రోత్పాదక నాళికలలో మిలియన్ల సంఖ్యలో శుక్రకణాలు తయారవుతాయి. ముస్కాలలోనే టెస్టోస్టెరాన్, పురుష లైంగిక హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది. గుర్తుపెట్టుకోవాలండి, ఇంపార్టెంట్ పాయింట్. టెస్టోస్టెరాన్ ముస్కాలలోనే పురుష లైంగిక హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది. ముస్కాలు శరీర కుహరము బయట కోశాలలో ఎందుకు ఉన్నాయో ఆలోచించండి. ముస్కాలు శరీర కుహరము బయట కోశాలలో ఎందుకు ఉన్నాయో ఆలోచించండి. ముస్కాలు శరీర ఉష్ణోగ్రత కంటే
2°C నుండి 2.5°C తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే పరిణితి చెందుతాయి. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ అండి. ముస్కాలు శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి, చల్లగా ఉంటాయని అర్థం అన్నమాట. శుక్రనాళికలు, శుక్రోత్పాదక నాళికలు శుక్రనాళికలోనికి తెరుచుకుంటాయి. శుక్రనాళికలు శుక్ర కణాలను ఎపిడిడిమిస్లోనికి తీసుకెళతాయి. చూడండి, శుక్రోత్పాదక నాళికలు శుక్రనాళికలోని తెరుచుకుంటాయి. శుక్రోత్పాదక నాళికలు శుక్రనాళికలోనికి తెరుచుకుంటాయి. శుక్రనాళికలు శుక్ర కణాలను ఎపిడిడిమిస్లోనికి తీసుకెళ్తాయి. చూడండి, శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. శుక్రోత్పాదక నాళికలు చిన్నవి ఉంటాయి. ఆ చిన్నవి శుక్రనాళికలోనికి తెరుచుకుంటాయి. అంటే శుక్రనాళిక అంటే పెద్దది, చిన్న చిన్న నాళికలు పెద్ద నాళికలోనికి తెరుచుకుంటాయి. ఈ చిన్న చిన్న నాళికలు పెద్ద నాళికలో తెరుచుకున్న తర్వాత అక్కడికి శుక్ర కణాలను విడుదల చేస్తాయి. శుక్రనాళికలు శుక్ర కణాలను ఎపిడిడిమిస్లోనికి తీసుకెళ్తాయి. ఈ శుక్రోత్పాదక చిన్న నాళికలు ఏం చేస్తాయి? శుక్రనాళిక ద్వారా ఎపిడిడిమిస్లోనికి శుక్ర కణాలను తీసుకెళ్తాయి. ఎపిడిడిమిస్ శుక్రనాళికలు ఎపిడిడిమిస్లోనికి తెరుచుకుంటాయి. ఇక్కడ చెప్పుకున్నాం కదా, శుక్రనాళిక ఎపిడిడిమిస్లోనికి తెరుచుకుంటుంది. శుక్రనాళికలు ఎపిడిడిమిస్లోనికి తెరుచుకుంటాయి. ఇది బాగా మెలికలు తిరిగిన నాళం. ఎపిడిడిమిస్ అనేది బాగా మెలికలు తిరిగిన నాళం. ఇది ముస్కానికి పరభాగంలో ఉంటుంది. శుక్ర కణాలు దీనిలో నిల్వ ఉంటాయి. పరభాగంలో ఉంటుంది ఎపిడిడిమిస్. అక్కడ ఏముంటాయండి? నిల్వ ఉంటాయి శుక్ర కణాలు. ఇంపార్టెంట్ అండి, ముడతలు కలిగి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. శుక్రవాహికలు ప్రతి ఎపిడిడిమిస్ నుండి, చూడండి, ప్రతి ముడతలు కలిగి ఉంటుంది ఎపిడిడిమిస్ నుండి ఒక శుక్రవాహిక అనే పొడవైన నాళం బయలుదేరుతుంది. శుక్రవాహిక ఇప్పుడు ఎపిడిడిమిస్లోనికి తెరుచుకునేది శుక్రనాళిక అయితే మళ్ళీ ఇక్కడి నుంచి కంటిన్యూ అయ్యి శుక్రవాహిక అనే పొడవైన నాళం బయలుదేరుతుంది. ఇది ముస్కగోని నుండి శరీర కుహరంలోనికి ప్రవేశించి మూత్రనాళికను చుట్టి వస్తుంది. శరీర బయట ఉంటాయి కదా ముస్కగోన్లు, ఇది ముస్కగోని నుండి శరీర కుహరంలోనికి, అంటే ఇప్పుడు శరీరంలోనికి ప్రవేశించి మూత్రనాళికను చుట్టి వస్తుంది. శుక్రగ్రాహికలు ఒక్కొక్క శుక్రగ్రాహిక శుక్రవాహికలోనికి చిన్న నాళం ద్వారా తెరుచుకుంటుంది. ఇది శుక్రద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి. శరీరం నుండి బయటకు విడుదలైన తర్వాత శుక్ర కణాలను ఈ ద్రవం పోషణ అందిస్తుంది. శరీరం నుండి బయటకు విడుదలైన తరువాత శుక్ర కణాలకు ఈ ద్రవం పోషణ అందిస్తుంది. చూసారా, ఒక్కొక్క శుక్రగ్రాహిక, చూడండి, ఒక్కొక్క శుక్రగ్రాహిక శుక్రవాహికలోనికి చిన్న నాళం ద్వారా తెరుచుకుంటుంది. శుక్రగ్రాహిక అనేది శుక్రవాహికలోనికి తెరుచుకుంటుంది. ఇది శుక్రద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. శుక్రగ్రాహిక ఏం చేస్తుంది అంటే శుక్రద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. శుక్రద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. శరీరం నుండి బయటకు విడుదలైన తరువాత శుక్ర కణాలకు ఈ ద్రవం పోషణ అందిస్తుంది. చూసారా, ఈ ద్రవం అనేది శుక్ర కణాలకు పోషణ అందిస్తుంది. శరీరం నుంచి పురుషుని ద్వారా వచ్చి అండాన్ని చేరుకునేటప్పుడు అవి బ్రతికే ఉంటాయి కదండి. 2 days 48 గంటల పాటు బ్రతికే ఉంటాయి శుక్ర కణాలు. ఎందుకు బ్రతికుంటాయి? ఈ ద్రవము పోషిస్తుంది అన్నమాట. ఆ 2 days తర్వాత 48 hours తర్వాత చనిపోతాయి. ఆ 2 hours ఈ ద్రవం అనేది శుక్ర కణాలను పోషిస్తుంది. ఈ ద్రవం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? శుక్రగ్రాహికల నుంచి ఉత్పత్తి అవుతుంది. స్ఖలన నాళము శుక్రవాహికకు శుక్రగ్రాహిక నాళం కలిసిన తర్వాత దానిని స్ఖలన నాళం అంటారు. 2 స్ఖలన నాళాలు పౌరుష గ్రంథి మధ్యలో కలిసి ప్రసేకములోనికి తెరుచుకుంటాయి. పౌరుష గ్రంథి స్రావాలు ప్రసేకంలోనికి అనేక నాళాల ద్వారా తెరుచుకుంటాయి. ఈ స్రావాలు శుక్ర కణాలను ఉత్తేజపరచడంతో పాటు పోషణకు కూడా ఉపయోగపడతాయి. కాపర్ గ్రంథులు, ఈ గ్రంథుల స్రావం ప్రసేకపు గోడలలోని ఆమ్లత్వాన్ని తటస్థీకరించడానికి, శుక్రకణాలు తేలిగ్గా జారిపోవడానికి
అవసరమయ్యే నునుపుదనాన్ని కలుగజేస్తాయి. అన్నీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. కాపర్ గ్రంథులు. ప్రసేకము మగవారిలో ఇది మూత్రాన్ని, శుక్రకణాలను బయటకు పంపడానికి తోడ్పడుతుంది కనుక దీనిని మూత్ర జననేంద్రియ నాళము అంటారు. శుక్రకణాల ప్రయాణ మార్గము. శుక్రోత్పాదక నాళికలు, శుక్రనాళికలు, ఎపిడిడిమిస్, శుక్రవాహికలు, స్ఖలననాళము, ప్రసేకము. ఇప్పుడు ఇవన్నీ చదువుకున్నాం కదండి. ఇవి సింపుల్గా ఒక లైన్లో ఇచ్చారు చూడండి. శుక్రోత్పాదక నాళికలు, నాళిక చూడండి. చిన్న చిన్న నాళికలు అనేవి శుక్రనాళికలు తెరుచుకుంటాయి, నాళికలోనికి తెరుచుకుంటాయి. అవేమో ఎపిడిడిమిస్లోనికి తెరుచుకుంటాయి. ఎపిడిడిమిస్ నుంచి శుక్రవాహికల్లోకి వస్తాయి. అక్కడి నుంచి స్ఖలనాళము, అక్కడి నుంచి ప్రసేకం ద్వారా బయటకు వచ్చేస్తాయి. శుక్రకణము. పటము 13B చూడండి. 13B శుక్రకణము ఇలా ఉంటుంది అన్నమాట. ఆక్రోసోమ్, ఇది ఆక్రోసోమ్. తల, కేంద్రకం, మెడ, మైటోకాండ్రియా, శక్తినిస్తుంది అన్నమాట మైటోకాండ్రియా. మధ్య భాగం తోక. శుక్రకణము. పటము 13Bని పరిశీలించండి. శుక్రకణానికి ఎక్రోజోమ్ మరియు కేంద్రకము కలిగిన తల ఉంటుంది. తలలో ఏమేమి ఉంటాయి? ఆక్రోజోమ్ ప్లస్ తల, కేంద్రకం కలిగి ఉంటాయి తలలోని. శుక్రకణం అండములోనికి ప్రవేశించడానికి ఎక్రోజోమ్ తోడ్పడుతుంది. శుక్రకణం అండములోనికి ప్రవేశించడానికి ఎక్రోజోమ్ తోడ్పడుతుంది. మధ్యలో ఉండే పురుష కేంద్రకం స్త్రీ కేంద్రకంతో కలిసిపోతుంది. శుక్రకణం తల చూడండి, ఇది తల. శుక్రకణం తల మధ్య భాగంలో మెడతో కలపబడతాయి. తల ఇక్కడ మెడతో కలపబడతాయి అన్నమాట. మధ్య భాగంలో ఉండే మైటోకాండ్రియాలు శుక్రకణం కదలడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. తోక శుక్రకణం ముందుకు కదలడానికి తోడ్పడుతుంది. తోక శుక్రకణం ముందుకు కదలడానికి తోడ్పడుతుంది. శుక్రగ్రాహికలు ఉత్పత్తి చేసే ద్రవం. ఇందాక చదువుకున్నాం కదండి. శుక్రగ్రాహికలు ఉత్పత్తి చేసే ద్రవం పౌరుషగ్రంథి స్రావాలు, కౌపర్గ్రంథి స్రావాలను కలిపి సెమినల్ ప్లాస్మా, ఇంపార్టెంట్ అండి, సెమినల్ ప్లాస్మా అంటారు. సెమినల్ ప్లాస్మా అంటే ఏంటి? శుక్రగ్రాహికలు ఉత్పత్తి చేసే ద్రవం పౌరుషగ్రంథి స్రావాలు, కాపర్ గ్రంథి స్రావాలు కలిపి సెమినల్ ప్లాస్మా అంటారు. సెమినల్ ప్లాస్మా మరియు శుక్రకణాలను కలిపి శుక్రము అంటారు. సెమినల్ ప్లాస్మా మరియు శుక్రకణాలను కలిపి శుక్రము అంటారు. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. పురుషజీవి శరీరం నుండి శుక్రాన్ని బయటకు పంపడాన్ని స్ఖలనము అంటారు. సాధారణ ఫలదీకరణానికి శుక్రకణాలలో 60% సరైన ఆకారము పరిమాణంలో ఉండాలి. కనీసం 40% వేగంగా చలించేలా ఉండాలి. పురుషులలో 13 నుండి 14 సంవత్సరాల వయసులో ప్రారంభమైన శుక్రోత్పత్తి వృద్ధాప్యం వరకు కొనసాగుతుంది. అయితే వయసు మళ్ళే కొద్దీ శుక్రకణాల ఉత్పత్తి తగ్గుతూ పోతుంది. నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.